మద్యం విక్రయాలపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అవినీతి ఆరోపణలను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. బియ్యం దొంగ పేర్ని నానివి కారు కూతలు పిచ్చివాగుడు అంటూ మండిపడ్డారు. మద్యం దుకాణాల నుంచి కూటమి ఎమ్మెల్యేలు మామూలు వసూలు చేస్తున్నారని చేసిన చెత్త ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది గత ప్రభుత్వమే అని అన్నారు. పేర్ని నాని చేసిన ఆరోపణలో నిజం లేదన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. నిన్న బియ్యం దొంగ బందర్ బియ్యం దొంగ ఏదేదో కారు కూతలకు వస్తూ ఉన్నారు. ఏదో మాట్లాడమన్నారు, ఏదో పిచ్చి వాగుడు వాగుతూ ఆంధ్ర రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి మద్యం విధానం పైన చెత్త ఆరోపణలు చేస్తూ మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా నీతి నిజాయితీ చిత్తశుద్ధి మీకుంటే ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు. నిన్న మాట్లాడుతూ షాపుల దగ్గర కమిషన్లు తీసుకున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము ఎంత పారదర్శకంగా చేసామంటే గతంలో మీరు ఒక విధానంతో దోపిడీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని సెబ్ పేరుతో మొత్తం కూడా విచ్ఛిన్నం చేశారు. తర్వాత గవర్నమెంట్ షాపులు పెట్టుకుని రేట్లన్నీ కూడా విపరీతంగా పెంచేసి 50 రూపాయలు ఉన్నదాన్ని 250 రూపాయలకి పెంచేసి గవర్నమెంట్ షాపుల పేరుతో మీ అక్రమ మద్యాన్ని ఆ షాపుల్లో అమ్మినటువంటి విధానాన్ని ఇవాళ విచారణ జరిగి మొత్తం బయటకు వస్తూ ఉంటే ప్రజల దారి మళ్లించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చేసినటువంటి దోపిడీ ఇవాళ కొన్ని బ్రాండ్లని డిస్టిలరీలని భయపెట్టి హస్తగతం చేసుకుని ఆ డిస్టిలరీలో తయారు చేశారు. ఇది వాస్తవం కాదా? దీని మీద మేము విచారణ చేస్తూ ఇవాళ సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దీని మీద ఒక స్పెషల్ సిట్ వేసాం. సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ వేసిన రోజున సాయంత్రం తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫైల్స్ తగలబడిపోతాయి. దానికి సమాధానం చెప్పండి. ఇవాళ ఎందుకు మీరు ముందస్తు బెయిల్ కోసం మీరు అప్లై చేస్తారో ఒకసారి చెప్పాలి. మీరు ఏ తప్పు చేయకపోతే ఇవాళ మీరు ఫైళ్లు తగలబెట్టడం ఏంటి? ఇవాళ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయటం ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ వేలం పాటలు అంటా ఉన్నారు. మీ సంస్కృతి అది. అక్రమ వసూలు చేసింది మీ సంస్కృతి. బ్రాందీ షాపుల్ని కొన్ని మండలాల్లో అసలు బ్రాందీ షాపులు పెట్టకుండా చేశారు. మీ అనుయాయులతో బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి పాటలు పెట్టి ఇవాళ మొత్తం కూడా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ మేము దాదాపు 3400 షాపుల్ని చాలా పారదర్శకంగా చేస్తే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం జమ అయింది.